హాయ్ అందరికీ. సో, ఇవాళ వీడియోలో మనము టోకన్స్‌లో మినీ ప్రాజెక్ట్ చూద్దాము. సో, ఇందులో ఫస్ట్ ఏవైతే లైబ్రరీస్ ఇన్‌స్టాల్ కావాలో అవన్నీ ఇన్‌స్టాల్ చేసుకున్నాము. సో, ఆటో టోకనైజర్ యూజ్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫార్మర్ లైబ్రరీలో మోడల్ అనేది GPT-2. సో, లాస్ట్ టైం టోకన్స్ అంటే ఏంటో మనం చూసాము. సో, అవి ఇన్‌పుట్ టోకన్స్ మనం జనరేట్ చేసినాక సమ్మరీ కానీ అవుట్పుట్ ఏంటంటే అవుట్పుట్ టోకన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూపిస్తాను. సో, ఇది జస్ట్ టెక్స్ట్. సో, ఇది ఇన్పుట్. ఈ టెక్స్ట్ మనం ఏం చూస్తామంటే ఈ టోకనైజ్ అనే ఉంటుంది. టోకనైజర్లో టోకనైజ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎన్ని టోకన్స్ తీసుకుంటుంది అని. సో, ఫస్ట్ టెక్స్ట్ టోకన్స్‌గా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత టోకన్ ఐడీస్‌గా కన్వర్ట్ అవుతుంది కదా! సో, ఇక్కడ ఎన్కోడింగ్ చేస్తున్నాం. ఐడీస్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. సో, ఇది టోకన్స్. సో, ఇవి ఐడీస్. సో, ఇక్కడ ఎన్ని ఐడీస్ తీసుకుంది, ఎన్ని టోకన్స్ క్రియేట్ చేసింది 6. సో, మనం ఈ ఏదైతే టెక్స్ట్ మనం ఇక్కడ యూజ్ చేసామో, ఈ ఇన్పుట్ టెక్స్ట్ యూజ్ చేసి మనము ఒకటి లైక్ జనరేట్ చేస్తున్నాం. ఇది జస్ట్ శాంపుల్ తీసుకున్నాను. ఇది ఏ విల్ చేంజ్ ద ఫ్యూచర్ బికాస్ అని ఇచ్చాము. రీజన్ అనేది జనరేట్ చేస్తుంది కదా టెక్స్ట్. ఆ టెక్స్ట్‌లో రీజన్ అనేది ఇస్తుంది. సో, ఇలాగా జనరేట్ చేసింది. సో, ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈ జనరేటెడ్ టెక్స్ట్‌లో ఉంది. సో, ఈ జనరేటెడ్ టెక్స్ట్‌లో ఉన్న అవుట్పుట్‌కి కూడా మనము ఎన్ని టోకన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనము ఇన్పుట్ ఐడీస్ తీసుకున్నాం కదా! అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఇన్పుట్ ఇక్కడ జనరేట్ అయిందా, ఇది ఇన్పుట్ కదా! ఈ ఇన్పుట్‌లో ఐడీస్ ఉంటాయి. అలాగే మనం ఏదైతే జనరేటెడ్ ఐడీస్ టెక్స్ట్ తీసుకుంటామో దాంట్లో కూడా జనరేటెడ్ టోకన్స్‌లో ఇన్పుట్ లెంత్ అని ఉంటుంది. అది చూస్తే. సో, అలాగా మనం అవుట్పుట్ టోకన్స్ ఎన్ని క్యాలిక్యులేట్ అయినాయో చూడొచ్చు. సో, ఇక్కడ ఒరిజినల్ ఇది, ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది. సో, అవుట్పుట్ టోకన్ ఐడీస్ కూడా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మీరు అవుట్పుట్ టోకన్ ఐడీస్‌లో చెక్ చేస్తే సేమ్ వర్డ్‌కి ఇప్పుడు విల్‌కి 481. సో, ఇక్కడ కూడా విల్ 481. సో, సేమ్ వర్డ్స్‌కి సేమ్ టోకన్స్ జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ వర్డ్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఇది కంపారిజన్ ఎలా కంపేర్ చేస్తానంటే ఈ నెంబర్స్‌తో కంపేర్ చేస్తుంది. సో, ఇలాగా ఇన్పుట్ టోకన్స్‌కి, అవుట్పుట్ టోకన్స్‌కి మనము టోకన్ ఐడీస్ కానీ ఇది ఎన్ని టోకన్స్ జనరేట్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.